కార్యక్రమానికి వచ్చిన శాంతి ర్యాలీని 21వ తారీఖు జరగబోయే శాంతి ర్యాలీని మహబూబ్ గారు రాసియండి తెలుగులో. సమావేశానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియపరుస్తూ, మీరు ఇంత సమయం వెచ్చించి మా దగ్గరికి వచ్చి మా సమాచారాన్ని జిల్లా ప్రజలకు తెలియపరచడానికి వచ్చినందుకు మీ అందరినీ అభినందిస్తూ, మీ అందరికీ తెలిసిన విషయమే, గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఆగా మేఘాల మీద ఒక బిల్లు తెచ్చింది. వక్ఫ్ ఆస్తులను ముస్లింలకు లేకుండా చేయాలి, ఈ అదానికో అంబానీకో అంటగట్టాలి. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈ ఆస్తులు మేము తీసుకోము, మీ ముస్లిం మహిళలకు, మీ ముస్లిం యువకులకు, మీ ముస్లింల కొరకే మేము ఇవ్వడానికి ఈ బిల్లు తెస్తున్నామంటున్నారు. ఇది ఎవరైనా నమ్ముతారా? మీకు ముస్లింల మీద అంత ప్రేమ ఉంటే 246 ఎంపీలలో ఒక్క ముస్లిం ఉన్నాడా? ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా? కనీసం కేంద్ర ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ మినిస్టర్ కూడా మైనార్టీ లేడు. చూడండి మా పని. మేము ఎలా నమ్మాలండి మీకు? అంత తొందరగా బిల్లు తెచ్చి పార్లమెంటు కమిటీలో పెట్టి, ఆ పార్లమెంట్ కమిటీలో కూడా మొత్తం మీ వాళ్ళే, మెజార్టీ పర్సన్స్ మీరే, కొంతమంది చూతుమంత్రంగా ప్రతిపక్షాల వాళ్ళను పెట్టి, అది పార్లమెంటు కమిటీ మళ్ళా లోక్సభలో పెట్టి పాస్ చేసి, రెండో రోజే మళ్ళా రాజ్యసభలో పెట్టి, మళ్ళీ రెండో రోజే రాష్ట్రపతి దగ్గర పంపి దాన్ని చట్టమే చేశారు. ఎందుకండి ఇంత మా మీద మీకు కోపం ప్రభుత్వానికి? ఇక్కడ ఉన్న ముస్లింలు ఏ రోజైనా మేము ఏమైనా అడిగారమా? మా హక్కుల గురించి ఎప్పుడన్నా లేదు, ఏ రోజు రోడ్ ఎక్కలేదు మేము. మాకు తిండి ఉన్నా లేకున్నా, ఇల్లు ఉన్నా లేకున్నా, ఉండడానికి నివాసం ఉన్నా లేకున్నా, చిన్న చిన్న పనులు చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు మా యువకులు రోడ్డులో ఉండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నాం. కానీ ఏ అధికార పార్టీని కూడా మేము రోడ్ల మీద ఎక్కే రోజు అడగలేదు. ఎప్పుడైతే మా హక్కులు కాల రాస్తారో, మా ఆస్తుల మీద మీరు దాడి చేస్తారో ఆ రోజు ఊరుకునేది లేదనేది ఇవాళ మేము బయటికి వచ్చడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాము, ఇప్పటికైనా సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. సుప్రీంకోర్టు ఒక 2-3 విషయాలు మంచి చెప్పింది. ఇది మేము డీజనరేషన్ చేయాలంటే ఎలా చేయగలుగుతామండి? 1400 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు, 1600, 1700 సంవత్సరాల ముందు ఉన్న మసీదులకు ఇవాళ పేపర్లు ఇవ్వమంటే ఎక్కడి నుంచి ఇస్తాం? గతంలో ఎప్పుడో జరిగిన తాత ముత్తాల కాతం లాంటి పేపర్లు ఇవ్వమంటే ఎక్కడి నుంచి ఇస్తామండి? ఇవన్నీ చెప్పి, కారణాలు చెప్పి, రికార్డు లేకుండా చేసి మా యొక్క ఆస్తులను హస్తగతం చేసుకోవాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకొరకే మేము ప్రతిఘటిస్తున్నాం. ఇవాళ మా హక్కులు, మా భూములు, మా ఈ జాగీరు. ఎందుకంటే చాలామంది ఆ రోజు హిందూ రాజులు కూడా, ముస్లిం రాజులు కూడా అందరూ కూడా దానం చేసేవారు. ఇక్కడ మసీదు ఉండాలి, ఊరికి ఒక మసీదు, ఒక పీర్ల కొట్టము, ఒక ఆషుర్ఖానా అంటారు, ఒక మసీదు, ఒక ఖబరస్థాను, ఒక ఈద్గా ఉండాలి. వీరికి ప్రతి మతం వారికి వాళ్ళు ఉండాలనేది ఆ రోజుల్లో మతాలకు విభేదాలు లేకుండా ఒకరినొకరు ఇచ్చుకున్నట్టు. చాలామంది ముస్లిం రాజులు హిందువులకు కూడా ఇవ్వడం జరిగింది, క్రైస్తవులకు ఇవ్వడం జరిగింది. అది ఏంది? అల్లా ఆస్తి అంట. మా దృష్టిలో అల్లా ఆస్తి. వక్ఫ్ ఆస్తి అంటే దానం చేసిన ఆస్తి. మేము దానం చేసిన ఆస్తిని మీరు తీసుకోవడం ఎక్కడిది? కాబట్టి మేము ఈ విషయాలు మీ అందరికీ తెలవాలని, మేము హిందువులకు వ్యతిరేకం కాదు, మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, కేవలం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం, కేంద్ర ప్రభుత్వం పాలిస్తున్న పార్టీకే వ్యతిరేకం. దయచేసి హిందూ సోదరులారా, మీరు మాకు సహకరించండి. మేమంతా ఒకటే. ఇవాళ వక్ఫ్ బోర్డు మీద యుద్ధం నడుస్తుంది. ఇవాళ మీరు మా వక్ఫ్ ఆస్తులు చూశారు. రేపు క్రైస్తవుల ఆస్తులు పోవచ్చు, రేపు బౌద్ధులై పోవచ్చు, సిక్కులై పోవచ్చు, హిందువులై కూడా పోవచ్చు. కాబట్టి మనం అందరం ఒక్కటి కావాలి. మనం అందరం సోదరభావంతో ఏదైతే భారతదేశంలో అందరం కలిసి మెలిసి అన్నదమ్ముల వలె ఏ విధంగా అయితే ఉంటున్నామో ఇక ముందు కూడా అలా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశం మనందరిది, ఈ భారత భూమి మనందరిది, ఈ గడ్డ మనది. ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము, ఇక్కడనే చేస్తాము. మన అందరం భారతీయులం. కాబట్టి దయచేసి మీరందరూ సహకరించాలి. ఈ విషయంలోనే 21వ తారీఖు నాడు సోమవారము 9:30 గంటలకు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నుండి ఒక ర్యాలీ, గొప్ప ర్యాలీ మేము తీయడం జరుగుతుంది. మొత్తం జిల్లాకు సమాచారం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, అందరినీ పిలుస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అన్ని ప్రజా సంఘాలు, ఆల్ పార్టీస్ ఎవరైతే బిల్లుకు వ్యతిరేకిస్తున్నారో, మాకు సహాయం చేస్తున్నారో అందరూ రండి.
మాకు సహకరించండి. ప్రతి ఒక్కరికి మేము కోరుతున్నాము. దయచేసి మీ అందరికీ ఇక్కడ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు.